హైదరాబాద్కు తరలి తీసుకొచ్చిందంటే ప్రముఖ పాత్ర వీరు ఎన్టీఆర్ గారు. ఇద్దరిని మర్చిపోం. ఈరోజు సినీ పరిశ్రమ హైదరాబాద్లో బతికున్నది అంటే ముఖ్యంగా అక్కినేని గారు. ఇది తీరం లోటు. ఇలా హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అసంటోళ్ళు హైదరాబాద్కు ఆ సినీ పరిశ్రమ తరలియటం వల్లనే, ఇక్కడ పరిశ్రమ స్థాపించడం వల్లే హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. అసంటి మహానటుడు, నటుడే కాదు, ప్రజాసేవకుడు, 10 మందికి సాయం చేసే వ్యక్తి, కళలను పోషించే వ్యక్తి, హైదరాబాద్ అభివృద్ధికి కూడా కృషి చేసిన వ్యక్తి ఆయన. 91 ఏళ్ళు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా మమ్మల్ని అందరూ ఎక్కడ కలిసినా కూడా ఆయనే పలకరించేది. మేము అప్పుడప్పుడు మేము నమస్కారం పెట్టకుండా ఆయనే పెట్టేది. మేము బాధపడేది. మేము చూస్తున్నట్టు పక్క నుంచి పోతుంటే పిలిచి పలకరించే వ్యక్తి. ఈ అసంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం, తీరని లోటు. ఈ అందరు కళాకారులకే కాదు, ప్రజలందరూ కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వాళ్ళ నాన్న ఏదైతే ఈ సినీ పరిశ్రమ డెవలప్ చేశారో, హైదరాబాద్ని డెవలప్ చేశారో, భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అందరికీ నమస్కారం. మీ అందరు ఎంత బాధగా ఉన్నారో మేము అంతే బాధగా ఉన్నాం. యాక్చువల్గా మొత్తం ఇండస్ట్రీని ఒక ఫ్యామిలీగా ఎవరికి కూడా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక ఇంటి పెద్దగా కలిసేది ఆయన ఆయన్నే. ఎక్కడ కనబడ్డా, ఎంతమందిలో ఉన్నా ఎంతో ఆప్యాయంగా పిలిచి, అంటే ఈ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే సక్సెస్ ఉన్నప్పుడే మనుషులు కనబడుతుంటారు, సక్సెస్ లేనప్పుడు చాలామందిని పట్టించుకోరు. బట్ ఈయన దగ్గర ఎప్పుడు నేను అది చూడలే. మేము ఇండస్ట్రీకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఒకే పద్ధతిలో మా కుటుంబాన్ని ఆదరిస్తూ, అంతే ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ, వాళ్ళ ఇంట్లో ఏ మంచి పని జరిగినా కూడా మమ్మల్ని ఫస్ట్ ఇన్వైట్ చేస్తూ మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు. ఆ కుటుంబం ఆయన ఎంత మిస్ అవుతుందో మా ఫ్యామిలీ కూడా ఆయన అంతే మిస్ అవుతున్నాం. మా ఇండస్ట్రీలో ఆయనలాగా ఇంతవరకు బ్రతికింది ఎవరు లేరు, ఫ్యూచర్లో కూడా ఎవరు బ్రతుకుతారని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా ఆయన క్యాన్సర్ అని తెలిసినప్పుడు అందరం చాలా బాధపడ్డాం. బట్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉండే, క్యాన్సర్ వచ్చినా ఏంటి, ఆయన ఏం చేయలేదు. ఆయన మొన్న 90 years బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా మేము అందరమే వెళ్ళాము. ఆయన చిన్న పిల్లోళ్ళలాగా అందరితో ఎంతో బాగా మాట్లాడితే ఎంతో చక్కగా టైం స్పెండ్ చేశారు. అప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నాను, ఈయన క్యాన్సర్ కాదు, ఏమీ చేయలేవు. అది తలుచుకున్నప్పుడు అనిపించింది హీల్ డెఫినెట్లీ లివ్ ఫర్ మోర్ దెన్ 100 years అని. బట్ గాడ్ వచ్చి మమ్మల్ని అందరినీ బిట్రే చేసేసాడు అనుకుంటున్నాను భగవంతుడు. ఎందుకంటే విల్ పవరే కనుక మనిషిని లివ్ చేసేలాగా చేస్తుందంటే ఆయన డెఫినెట్గా 200 years బతుకుతారు. బికాస్ హీ వాజ్ నెవర్ లెట్ డౌన్. ఆయన ఎప్పుడు నేను ఇది చేయలేనైనా, నేను బ్రతకలేను ఎప్పుడు అంటుండేవారు. నాకేం కాదు, నేను డెఫినెట్గా 100 years బతుకుతానని చెప్పి డెఫినెట్గా అదే ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు వి మిస్ హిమ్ ఎ లాట్. ఎంతంటే ఐ డోంట్ థింక్ ఇంకా ఈ స్పేస్ని ఎవరు కూడా మళ్ళీ ఫిల్ చేయలేరు, అంత మేము ఆయన్ని మిస్ చేస్తున్నాం. వి మిస్ హిమ్. కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః. అక్కినేని నాగేశ్వరరావు గారి మరణం ఈరోజు చిత్ర పరిశ్రమకే తీరని లోటు. ఆయన స్థానాన్ని ఈరోజు ఎవరూ పూరించలేరు. చెన్నైలో ఉన్నటువంటి
తెలుగు చిత్ర పరిశ్రమని మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మహానటుడు, తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్లో ఏర్పాటు కావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఆ మహానటుడు మనందరి మధ్య నుంచి దూరం వెళ్ళిపోయినా ఎప్పటికీ అందరి మదిలో నిలిచినటువంటి మహానటుడు నాగేశ్వరరావు గారు. ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. అందరికీ నమస్కారం. ఆయన గురించి మీ అందరికీ తెలియంది ఏమీ లేనిది లేదు. యూ పీపుల్ నో ఎవ్రీథింగ్. ఆయన హిస్టరీ ఇట్స్ అ గ్రేట్ లెసన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఆయన డిసిప్లిన్, ఆయన డెడికేషన్ అన్నీ ప్రతిదీ మన ప్రతి ఒక్కరు లైఫ్లో ముందుకు రావాలనుకున్న ప్రతి ఒక్కరు ఆయన స్వయం కృషిని ఫాలో చేస్తే తప్పకుండా పైకి వస్తారు. ఆయన మా ఇండస్ట్రీకే ఓ పెద్ద దిక్కు. ఇప్పుడు ఆయన లేకపోవడం మా అందరికీ ఇట్స్ అ బిగ్ లాస్. ఇలాంటి వాళ్ళు ఇంక పైగా ఇండస్ట్రీకి వస్తారో అన్నది కూడా చెప్పలేము. వి ఆల్ మిస్ హిమ్. థ్యాంక్ యూ. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే ఏం మాట్లాడినా తక్కువే, ఏం మాట్లాడాలో తెలియదు. బికాజ్ అంత గ్రేట్ పర్సనాలిటీని ఇప్పటివరకు నేను చూడలేదు పర్సనల్గా. కానీ ఆయన ఫిలిం నేను మనంలో వర్క్ చేయడం నాకు చాలా నేను ఒక గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యాను. ఆయనతో చాలాసార్లు ఈ షూటింగ్ టైంలో కలవడం జరిగింది. ఆయనకున్న విల్ పవర్, ఆయనకున్న కరేజ్, ఎంకరేజ్ చేసే విధానం చూస్తే నాకు చాలా ఎప్పుడు కూడా బాగా చేయమ్మా, వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, అంతే అన్ని పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆయన కలిసినప్పుడు. ఆయన సడన్గా ఇంత సడన్గా చనిపోతారని అనుకోలేదు యాక్చువల్లీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. అండ్ నేను ఒక కోరిక ఉండేది యాక్చువల్లీ, మనం ఫిలిం అతను డెఫినెట్గా అతను చూసుకుంటారు అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఆయన చేసిన పాట ఆయన చూసుకొని హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ మనంకి వర్క్ చేయడం నేను చాలా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏఎన్ఆర్ సార్ని మిస్ అవుతున్నానని చాలా బాధగా ఉంది. ఐ ప్రే గాడ్ దట్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మయి సర్వాణి కర్మ